ఏమంటాడు ఈయన? ఊపర్ శర్వాణి అందర్ పరేషాని. హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో జైలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రి పొన్నం తదితరులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కేసీఆర్ చేసిన తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు చెప్పినాం కదా, 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతున్నాని. రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారు? అబద్ధాలు చెప్తే రాష్ట్రాన్ని నడపలేం. నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపో అంటుండ్రు. దిగిపో అని అంటున్నాం మేము. 10 నెలలకే కాదు, 15 నెలలు దాటిపోయింది. 1 సంవత్సరం విడిచిపెడదాం అనుకున్నాం, విడిచిపెట్టాం. సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ 4వ నెల వస్తుంది. ఎప్పుడు డిసెంబర్లో అయిపోయింది నీ కాలం. 5 నెలలు ఇంకెక్కువ ఇచ్చినాం, ఇంకేమి ఇవ్వాలి? 6 నెలలు ఇస్తారు. ఏ ప్రభుత్వానికైనా 6 నెలల కాలం ఇస్తారు. కానీ నీకు 15 నెలల కాలం ఇచ్చినాం. అయినా నువ్వు చేయకుండా ఇక్కడ సంపద లేదు అంటే సంపద ఎందుకు సృష్టించాలి? ఇంకేమంటాడు? ఊపర్ శర్వాణి వేసుకుంటే అందంగా కనబడతాం, కానీ అందరు పరేషాన్ అంటే లోపలంతా పరేషాన్ ఉంటుంది, ఉడకపోతుంది కదా. కాబట్టి రాష్ట్ర సర్కార్ ఖజానా కూడా చూడడానికి పైన శర్వాణి లెక్కున్నది, లోపల మాత్రం చాలా పరేషాన్ ఉన్నది, రూపాయి లేదు అంటాను. ఇది ముఖ్యమంత్రి చెప్పే మాటలానే. సేమ్ ఇవే మాటలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడతాను. ఇది ఎట్లా చెల్లుతుందా? మీ మాటలు చెల్లవు, దిగిపో. వాళ్ళ ఫామ్ హౌస్ గుంజుకున్నానా, వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లేదు, గుంజుకోపో. మరి కేసుల పాలైతే నువ్వు మళ్ళా జైలు పడతావు. గివా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నీకు పాలన శాతం అయితే లేదు, హామీలు నెరవేర్స్తలేవు, దిగిపో అంటున్నారు వాళ్ళు. ఆస్తులు గుంజుకుంటే దిగిపోమంటారా? అసలు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి? గింత అద్మానమైన స్పీచ్లు అయితే ఏ ముఖ్యమంత్రి ఆడా? ఈయన కనుక కరోనా కాలంలో ముఖ్యమంత్రి ఉంటే పిడేతున సర్దం మనం, గుండెబలిగా సర్దు మనం. నా చేతులు ఏం లేదు, నేనేం చేస్తా అని కడుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు సింపుల్గా చెప్పిండు, బతికుంటే బచ్చల కూర తిని బతుకుతాం, ఇంట్లోనే ఉండుర్రి అన్నాడు. సింపుల్గా నేను చేయలేను అనలే ఆయనే. బచ్చల కూర తినైనా బతుకుతామరా, బతికుంటే జాగ్రత్తగా ఉండుర్రి అన్నాడు. ఈయన చూడు గుంజలు బలిగా మాటలు మాట్లాడుతాడు. సంపద లేదంటాడు, కుండలు కాలి అంటాడు, గంజులు ఎత్తుకపోయిన అంటాడు, నేను ఏమి ఇయ్యలేను అంటాడు. ఓ నెల వాళ్ళకి ఇస్తే ఓ నెల వీళ్ళకు వండబెడతా అంటాడు, ఓ నెల వీళ్ళకు వండబెడితే ఓ నెల వాళ్ళకి ఇస్తా అంటాడు. ఏం మాటలు ఇవి? రాష్ట్రాన్ని బాగుపరిచే మాటలా? రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే మాటలా? కంపెనీలకు భరోసా ఇచ్చే మాటలా? నీ ప్రభుత్వంలో పైసలే లేవు, ఆదాయం లేవు అంటే కంపెనీ పెట్టేటోడు కూడా భయపడతాడు. ఎవడైనా కొత్త కంపెనీ వాడు వచ్చి కొత్త కంపెనీ పెడదామంటే కూడా భయపడతాడు. చేతగాని ముఖ్యమంత్రి వాడు ఏం లేవంటాడరా బాబు, అడిగి పోతే భయం అవుతుంది, రూపాయి పెడదామంటే మళ్ళీ వెనక కత్తదో లేదో అనే భయపడతారు. గిటువంటి మాటలు ఆయన నువ్వు బహిరంగ విచ్చలవిడిగా మాట్లాడేటి? మంత్రివర్గంలో మాట్లాడుకునే మాటలు ఇవి. మంత్రివర్గంలో మాట్లాడుకునే మాటలు. బంగారు బాతు లాంటి బాతుని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఆ బాతును కాపాడుకునే పని వస్తలేదా నీకు? మళ్ళీ నాది ఇంత తెలివికాల పని అని దానికి సామెతలు చెప్తాడు.